మేడ్చల్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ అవినీతి ఆస్తులు 100 కోట్ల పైననే. వంశీమోహన్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు. ఆయన నివాసం, ఆఫీసు, బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు, భారీగా అక్రమాస్తులు బట్టబయలు. తహసీల్దార్, ఆర్డీఓ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో భూ అక్రమణలు. అంటే ఎంఆర్ఓగా ఇక నెక్స్ట్ ఆర్డీఓ అయింది. ఆర్డీఓ అంటే ఇక డిప్యూటీ కలెక్టరు. అయితే ఎంఆర్ఓగా ఉన్నప్పుడు పొట్టుబడి సంపాదిస్తారు. దీన్ని అరికట్టే మార్గం చూడాలి. ఏడ పైసలు వచ్చే ఇన్కమ్ ఏదన్నా, పైసలు వచ్చే ఉద్యోగం ఏదన్నా ఉన్నది, పొట్టు పైసలు, టెన్షన్ లేకుండా, జంజాట్ లేకుండా వచ్చే పోస్ట్ ఏదన్నా ఉందంటే ఇదే పోస్ట్. ఎంఆర్ఓలు, సబ్ రిజిస్ట్రార్లు. పొట్టు పైసలు వస్తాయి. ఎవరన్నా పోటీ పడితే గిసోంటి పోస్టులకు పోటీ పడుర్రి, ఇట్లా దొరుకుర్రి, లోపలికి పోరి. ఇంట్లో కూడా తప్పించుకొని తిరిగేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఏం తెలియదు అన్నట్టు చేస్తారు. కోట్ల రూపాయలు, 100 కోట్లు సంపాదించు. ప్రతి సబ్ రిజిస్ట్రార్, ప్రతి ఎంఆర్ఓ ఖచ్చితంగా కోట్ల రూపాయల సంపాదన ఉంటుంది ఒక్కొక్కరి దగ్గర. వాళ్ళ నెల జీతాన్ని అసలు ఎంటికతో సమానం. ఆ నెల జీతం ఉనకని ఇట్లా దానం చేయమంటే చేస్తారు. లైట్గా హోటల్లో తిని టిప్ ఇచ్చేస్తారు ఆ జీతాన్ని కూడా. అంటే అంత సంపాదిస్తారు. పర్ డే వాళ్ళ నెల సంపాదన ఉంటుంది. అంటే లెక్కలు వేసుకోరు. ఇక మళ్ళీ లిటిగేషన్ ల్యాండ్లు వచ్చినాయంటే ఇంకా పొట్టు ఈ రకంగా సంపాదిస్తున్నారు. ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేస్తే పొట్టు అడిగే నాదుడు ఉండడు, చేసే నాదుడు ఉండడు, ఏది ఉండదు. పొట్టు ఆదాయం, రకరకాల ఆదాయం ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. గుర్తుపెట్టుకోరు. ఇటువంటి వాటి మీద ప్రభుత్వం నిఘా పెట్టాలి. నిఘా పెట్టి వీళ్ళు ఏం రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, తర్వాత వీళ్ళు రిజిస్ట్రేషన్లు చేసిన దాని మీద ఇంకొకరిని పెట్టాలి. ఇంకొకరిని పెట్టి వీళ్ళు చేసినవి సక్రమమేనా అని వెరిఫై చేయాలి. సబ్ రిజిస్ట్రార్లు చేస్తారు, జిల్లా రిజిస్ట్రార్లు చూసుకుంటారు, అందరూ చూసుకుంటారు, లాస్ట్ కుమ్మకి అయితే కథం చేసి పడేస్తారు. ఇలా చార్మినార్ను కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. గుర్తుపెట్టుకోరు. హుస్సేన్ సాగర్ను కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. అట్లా ఉన్నది. ఈ వ్యవస్థని ప్రక్షాళన చెయ్యాలి. ఫస్ట్ వీళ్ళని ప్రక్షాళన చేయాలి. ఫైనల్గా ఒక దగ్గర పెట్టాలి. ఫైలు సెక్రటరియట్లో పెట్టాలి. వాళ్లకు ప్రజలకు లింకు లేకుండా పెట్టాలి. పెట్టి పనులు అయ్యేటట్టు చూడాలి. చేస్తే ఈ అవినీతిని అరికట్టవచ్చు. మేజర్ అవినీతి ఇక్కడ జరుగుతుంది. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో జరుగుతుంది. భయంకరమైన అవినీతి ఈ రెండు డిపార్ట్మెంట్ల విపరీతమైన అవినీతి జరుగుతుంది. రాసి పెట్టుకోరు. ఏడనన్నా ఎవరినన్నా అడుగురు. ఈ రెండు డిపార్ట్మెంట్లల్లో భయంకరమైన అవినీతి జరుగుతుంది. అంతే. వీటిని చేయాలి. చేస్తే ప్రక్షాళన. వీటిని ప్రక్షాళన చేస్తే ఎంతోమంది ప్రజల పైసలు కాపాడిన వాళ్ళు అవుతారు. రైతులు పైసలు లేక కొట్టుమిట్టాడుతుంటారు. కూర తెచ్చుకుంటే పైసలు అయితే రా నాయన, అమ్మయ్య కూర ఏమొద్దులే, గిత పచ్చడి కింద సలబోటు వేసుకొని తినిపోదామన్న వాళ్ళ దగ్గర ఈ లంగలు పైసలు అడుగుతారు. వాళ్ళ దగ్గర అడుగుతారు. డెత్ సర్టిఫికేట్ కూడా పైసలు అడుగుతారు. బర్త్ సర్టిఫికేట్కి పైసలు అడుగుతారు. రకరకాల వాటికి పైసలు. కోట్ల రూపాయలు ఉంటాయి. 100 కోట్లు సంపాదించి వాళ్ళ దగ్గర పైసలు అడుగుతుంటారు. ఇటువంటి వాళ్ళని ఎట్లా అంటే మామూలుగా కాదు. మళ్ళీ ఎట్లా అంటే చెప్పుకుంటేందుకు ఒక గౌరవమైన పోస్ట్ అది. ఆ పోస్ట్ పేరు అన్నది ఇవ్వాలి, వాళ్ళకున్న అధికారాలన్నది తీసేయాలి. ఎందుకంటే ఇటువంటి అవినీతి చేసేటోళ్లకు ఆ పోస్టు, అధికారము, మండల్ మేజిస్ట్రేట్ అన్నట్టుగా డిప్యూటీ కలెక్టర్ హోదానంట ఆ పోస్టు తీసేయాలి. అది ఆ పేరు తీసేయాలి. ఆ పదవికి ఉన్న విలువ పోతున్నది వీళ్ళు చేసే పనులకు. ప్రక్షాళన మొదలు పెట్టాల్సింది ఇక్కడ మొదలు పెట్టాలి. ఇక్కడ మొదలుపెట్టి కాపాడాలి. ఎంతోమందిని కాపాడాలి.